మధ్యలో మరి రాజశేఖర్కి ఇస్తారేమో మొత్తం ఈ అటు ఇటు అటు ఒక రాంగ్ ప్రొటెక్షన్ ఏమైనా వెళ్తున్నారు. మొన్నటిసారి చేసిన తప్పు అయిపోయింది, ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. వాస్తవంగా మొన్నటిసారి 80 గనక మార్చకపోయి ఉంటే 40 సీట్లు వచ్చి ఉండే వీళ్ళకి గ్యారంటీగా. ఎక్కడ అక్కడ ఓడేవాళ్ళు 40 మంది పోయేవాళ్ళు. ఈ 80 మందిని మార్చేటప్పటికి మంచి ప్రయోగమే, కాకపోతే అది ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. అక్కడ మిస్ అయింది లాజిక్, దానివల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రయోగం వికటించింది. కానీ ఒకటిసారి ఈ వరుస టార్గెట్లలో అంటే కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనుకోవాలా, ఎరక్కపోయి ఇరుక్కుంటున్నారా గతంలో చేసిన తప్పిదాలకు వైసీపీకి సంబంధించిన నాయకులు? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దోపిడీ అన్నది ఒక సహజ సిద్ధం అయిపోయింది. కార్యకర్తల దోపిడీని నాయకులు ప్రోత్సహిస్తారు, నాయకుల దోపిడీని పై నాయకులు ప్రోత్సహిస్తారు. కింద అట్లా ప్రోత్సహించిన జగన్ ఓడిపోయాడు, గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ప్రోత్సహించిన నాయకులు ఓడిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి కదా దందాలు చందాలు. ఇది నేను చెప్పినట్టు ఇది ఒక తాబేదారుల వ్యవస్థ లాగా తయారు చేస్తున్నారు డెమోక్రసీని. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే విడుదల రజని ఆవిడ తీసుకున్నారో లేదో, కానీ ఆవిడ పేరుతో తీసుకున్నారు. మీరు రౌడీజాలు ఫ్యాక్షనిజాల్లో డైరెక్ట్గా నాయకులు వెళ్ళి మటర్ చేయరు, వాళ్ళ పేరుతో కిందోళ్ళు చేస్తారు. కానీ పేరు ఎవరితో ఉంటుంది, పైనోళ్ళు చేయించారని జనంలో నాంతది. అంతే మరి. ఇవైనా అంతే చందాలు. మనం ఒక లీడర్ని ఒక ఊర్లో ప్రొజెక్ట్ చేసాం, ఇతను నా మనిషి అనేది. అతను వెళ్ళి 4 సెటిల్మెంట్ చేస్తే ఎవరి పేరు వెళ్తుంది? డైరెక్ట్ ఎమ్మెల్యే సంపాదించారు, ఎమ్మెల్యే తిన్నారనే వస్తుంది. అది కామన్గా జరిగేది. అవి కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఉందా అంటే ఎవరికి లేదు. అది అంతే, ఎవరో జ్వాల రగిలిస్తే ఎవరో అలా అవుతుంది. రైట్, చూద్దాం ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు